అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. తిరుమల వైభవం స్వామి పుష్కరిణి. ఏకరూపంలో అవిభక్తంగా కనపడే స్వామి పుష్కరిణి వాస్తవానికి 9 తీర్థాల సమారోహం. ఒక్కొక్క తీర్థాన్ని ఒక్కో దివ్యపురుషుడు తమ తమ శక్తులను నిక్షిప్తం చేసి ఆవిర్భవింపచేశారు. ఒక్కో తీర్థంలో స్నానం చేస్తే ఒక్కో విశిష్ట ఫలం సంప్రాప్తిస్తుంది. మొదటిది కుబేర తీర్థం లేదా ధనతీర్థం. స్వామి పుష్కరిణికి ఉత్తర దిక్కున కుబేర స్థానంలో కొలువై ఉన్న ఈ తీర్థం ధనాధిపతి అయిన కుబేరునిచే నిర్మింపబడింది. సాక్షాత్తు శ్రీవారికే రుణం ఇవ్వదగినంత భాగ్యవంతుడు ఈ కుబేరుడు. ఈనాడు కూడా స్వామివారి అపారమైన సంపత్తిని రక్షిస్తూ మహాద్వారానికి ఇరుప్రక్కలా నిలుచుని ఉండే శంఖనిధి, పద్మనిధి కుబేరుని అనుచరులే. వారి చరిత్రను మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే సకల పాపహరణం కావటమే కాకుండా సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. ఈ తీర్థానికి ఉత్తర దిశగా ఉన్న చిన్న కాషాయ రంగు మండపాన్ని వ్యాసరాయ ఆహ్నిక మండపంగా పిలుస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు గురువైన వ్యాసతీర్థుల వారు ఈ ప్రదేశంలోని త్రికాల సంధ్యావందనం ఆచరించేవారు. వారి సంపూర్ణ చరిత్రను ఇంతకు ముందే తెలుసుకున్నాం. గాలవ తీర్థం స్వామి పుష్కరిణికి ఈశాన్య భాగంలో విరాజిల్లుతోంది. గాలవ మహర్షిచే తన యావత్ తపశ్శక్తిని ధారపోసి నిర్మించబడిన ఈ తీర్థ జలాలలో పవిత్ర స్నానం ఆచరిస్తే క్లేశాలన్నీ తొలగిపోయి సుఖ సంపదలు లభిస్తాయి. ఈ తీర్థానికి ఈశాన్య దిక్కున విరాజిల్లుతున్న ఆంజనేయుణ్ణి కోనేటి గట్టు ఆంజనేయ స్వామిగా వ్యవహరిస్తారు. మహమ్మదీయుల దండయాత్రల నుంచి హిందూ దేవాలయాలను సంరక్షించుకుని బృహత్తర కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశంలోని అనేక దేవాలయాల వద్ద వ్యాస తీర్థుల వారిచే ప్రతిష్ఠించబడ్డ 1000కి పైగా ఆంజనేయ విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఆది వరాహస్వామి ఆలయానికి తూర్పు దిశగా ఉన్న ఈ చిన్న ఆలయంలో ఆంజనేయుడు ముకులిత హస్తాలతో వరాహస్వామికి నమస్కరిస్తూ దర్శనమిస్తాడు. మూడవది మార్కండేయ తీర్థం. స్వామి పుష్కరిణికి తూర్పు భాగంలో తూర్పు మాడవీధిని ఆనుకుని ఉండే ఈ తీర్థం మార్కండేయ మహర్షిచే నిర్మించబడింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే అకాల మృత్యువు తొలగిపోయి దీర్ఘాయుష్యు లభిస్తుంది. తిరుమల క్షేత్రంలో మార్కండేయ తీర్థం అనే మరో పవిత్రమైన తీర్థం కూడా ఉన్నట్లుగా చెబుతారు. నాలుగవది అగ్నితీర్థం. స్వామి పుష్కరిణికి ఆగ్నేయ దిక్కున అగ్నిదేవునిచే స్థాపింపబడిన ఈ తీర్థంలో స్నానం చేస్తే దీర్ఘ వ్యాధులు నశిస్తాయి. అగ్నిదేవుడు పద్మావతి పరిణయ సందర్భంలో వంట ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి తిరుమలలోని సమస్త తీర్థాలను వంట పాత్రలుగా ఉపయోగించి ముక్కోటి దేవతలకు త్రుటికాలంలో షడ్రసోపేతమైన విందు భోజనాన్ని సిద్ధం చేసి స్వామివారికి తన వినమ్ర భక్తిని కృతజ్ఞతాభావాన్ని చాటుకున్నాడు. ఐదవది వరుణ తీర్థం. స్వామి పుష్కరిణికి పశ్చిమ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానమాచరిస్తే వరుణుని కృపతో జన్మ జన్మల పాప పంకిలమంతా మటుమాయమైపోతుంది. సకాలంలో వర్షాలను కురిపించి స్వామి పుష్కరిణి సదా పవిత్ర జలాలతో నిండి ఉండి భక్తులను పునీతం చేయటంలో వరుణుడు ఎంతగానో తోడ్పడుతాడు. ఆరవది వాయుతీర్థం. స్వామి పుష్కరిణికి వాయువ్యమూలలో వాయుదేవునిచే నిర్మించబడ్డ ఈ తీర్థ స్నానం వల్ల పరమపదం సిద్ధిస్తుంది. ఆ ప్రదేశంలోనే ఆది వరాహస్వామి ఆలయం కూడా ఉంటుంది. వాయుదేవునికి ఆదిశేషునికి మధ్య జరిగిన బలపరీక్షలో శ్రీ మహావిష్ణువు నిగర్వి నిస్వార్థ భక్తుడు అయిన వాయుదేవుని పక్షాన నిలిచి అహంభావపు తెరలు కమ్ముకున్న తనకు యుగాల నుండి సేవలందిస్తున్న ఆదిశేషునికి గర్వభంగం కలిగించి తనకు తన పర భేదాలు లేవని అంకిత భావంతో
వినయ విధేయలతో తనను సేవించుకున్న వారందరినీ ఆదుకుంటానని నిరూపించుకున్నాడు. ఆ ఉదంతాన్ని మున్ముందు తెలుసుకుందాం. 7వది యమతీర్థం. స్వామి పుష్కరిణికి దక్షిణ దిశలో ఉన్న ఈ తీర్థంలో స్నానం చేసిన వారికి నరకయాతన తప్పుతుందని యమధర్మరాజు వరమిచ్చాడు. ఇక్కడ స్నానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. ఆ సమవర్తి శ్రీవారి ఆనతిని అనుసరించి స్వామివారి ఆయుధమైన చక్రాయుధపు కనుసన్నలలో నడుచుకుంటూ ముష్కరుల పీచమనిచి తన యమపాశంతో వారి ప్రాణాలను పరిహరిస్తాడు. 8వది వశిష్ఠ తీర్థం. స్వామి పుష్కరిణికి నైరుతి దిశలో వశిష్ఠ మహర్షిచే నిర్మించబడ్డ ఈ తీర్థంలో స్నానం చేస్తే రుణ విముక్తులవుతారు. వశిష్ఠముని సలహాను అనుసరించి దశరథుడు స్వామి పుష్కరిణిలో స్నానమాడి పూర్వపు జన్మల రుణానుబంధాల నుండి విముక్తుడై తదనంతరం పుత్ర కామేష్టి యాగమునర్చి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను పుత్రులుగా పొందిన పురాణ వృత్తాంతాన్ని ముందు ముందు తెలుసుకుందాం. 9వది సరస్వతీ తీర్థం. స్వామి పుష్కరిణికి మధ్య భాగంలో స్థితమై ఉంది. సాక్షాత్తు సరస్వతీదేవి స్వామి పుష్కరిణిగా అవతరించిందని పురాణాలు ఘోషిస్తున్నాయి.